ఆసుపత్రిలో చిన్నారులు తారుమారు కాలేదన్న ఆసుపత్రి ఆర్ఎంఓ విద్యావతి వివరణపై తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమకి మగబిడ్డ పుడితే ఆడ శిశువు అప్పగించడం నిజమేనని అంటున్నారు. తమకు న్యాయం చేయకపోతే ఆందోళన చేస్తామంటున్న శిశువు బంధువులతో మా ప్రతినిధి రాజశేఖర్ ఫేస్ టు ఫేస్. మనం ప్రస్తుతం కోటి మెటర్నిటీ హాస్పిటల్లో ఉన్నాము. నిన్న జరిగిన ఇన్సిడెంట్లో బిడ్డలు తారుమారైన పరిస్థితికి సంబంధించి ఇక్కడ ఇంకా సందిగ్ధంగానే కొనసాగుతుంది. ఇక్కడ ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు మాకు మగబిడ్డ పుట్టితే దాన్ని తారుమారు చేసి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మాకు న్యాయం చేసే పరిస్థితులు లేకుండా ఉన్నారని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఉన్న వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏంటి? మీకు పాప పుట్టిందని చెప్తున్నారు, అయితే మీరు బాబు ఇచ్చారంటున్నారు, ఏంటి ఇక్కడ? మాకు బాబు ఇచ్చిర్రు, గంట సేపు మా దగ్గర ఉండరు. మా దగ్గర ఉంటప్పుడు డాక్టర్ దాన్ని పోనా అంటున్నారు. డాక్టర్ దాన్ని పోయినాము. డాక్టర్ పోతే చెక్ చేసిర్రు, మంచిగానే ఉన్నారు. మంచిగానే ఉన్నారంటే ఇంకా అర్చీలో పెడతామని లిఫ్ట్లో తీసుకుపోయారు. లిఫ్ట్లో తీసుకుపోయి ఇంకా మళ్ళీ గంట సేపు ఉంచి ఇంకా ఇప్పుడు ఆడబిడ్డ ఉన్నదని చెప్పింది మాకు. తర్వాత వచ్చి ఈ పిల్ల మా దగ్గర ఉన్నదని మేము కిందికి వచ్చినాము. మా అక్క నేటనే పోయింది. మా అక్క పోతే కింది దొబ్బినంట. దొబ్బితే మా అక్క కూడా మా దగ్గర వచ్చింది. మా దగ్గర వచ్చే కొడుకేదమ్మా అని మేము అడిగినాము. అడిగితే ఆడనే ఉండదమ్మా అని మా అక్క అన్నది. అక్క అయితే ఇక మళ్ళీ పోయినాము మేము. పోతే నీ కొడుకు లేవు ఏం లేవు బిడ్డ ఏమన్నానని దొబ్బింది మా కింద దొబ్బి ఇక్కడ ఆ పోలీసు వాళ్ళు వచ్చిర్రు. పోలీసులు వచ్చి ఇక్కడ మా నీ కొడుకు వస్తుంది కానీ పో అని మాకు డాక్టర్స్ అడిగితే ఏమంటున్నారు? డాక్టర్ దాని మేము లేరు, అక్కడ డాక్టరే లేవు. ఈ పోలీసు వాళ్ళు వచ్చారు మా దగ్గర. 1000 రూపాయలు అడిగితే 1000 రూపాయలు ఇచ్చినాం. 1000 రూపాయలు ఇచ్చినాం. 1000 రూపాయలు ఇచ్చినాం. ఇంకా మేము చూసి మేము ఒలిలో పెట్టుకొని గంట సేపు కూర్చున్నాం. ఆ తర్వాత మా తీసుకుపోయారు డాక్టర్ తాన. మా అక్క తీసుకుపోయింది. మా అక్క తీసుకుపోయి మేమా తల్లి మా అమ్మాయినే తొలుకుపోయింది. చెక్ చేసింది, బాగానే ఉన్నది డాక్టర్ కూడా చెప్పారు. డాక్టర్ చెప్తే ఇంకా మా అక్క మళ్ళా తెచ్చినంట. ఎక్కడ పోతున్నాం ఇలా మా ఇంటనే అని తోలుకుపోయిందంట. మా కొడుకు నాకు కావాలి, బాబు కావాలి. నా చెల్లెలు ఇబ్బందిలో పడుతుంది, ఆమెకు ఆపరేషన్ అయింది, ఇంకా సావనికి అవుతుంది ఆమెకు. నాకు మా కొడుకు మాకు కావాలి సార్, అంతే. డాక్టర్లు ఏమంటున్నారు ఇప్పుడు వెళ్ళి అడుగుతుంటే? నేను పోలీసు సార్ మీది మా బాబు మాకు కావాలి సార్, అంతే సార్. మా బాబు మాకు కావాలి, అది మాకు అన్నీ తెలుస్తుంది సార్. మా బాబు మాకు కావాలి సార్. అది మాకు డిఎన్ఏ టెస్ట్ కాదు సార్. నిన్న నుంచి ఇదే మోసుకుంటున్నాం. మాకు డిఎన్ఏ టెస్ట్ చేస్తే మాకు టెస్ట్ తెలుస్తుంది. నిన్న నుంచి ఇదే బాధపడుతున్నాం. కానీ ఒక పోలీసులు పట్టించుకుంటలేరు, డాక్టర్లు లేరు, ఆమె తీసుకొచ్చిన ఆయమ్మ లేదు, డాక్టర్ లేరు, ఎవరు లేరు. ఏమన్నా అంటే ఇంకా బయటికి పోయి చెప్తున్నారు కానీ ఏది న్యాయం చేస్తలేరు. దానికి డిఎన్ఏ చేస్తానంటే నెల పడుతుంది, 15 రోజులు పడుతుంది అని ఒక మాట మాట్లాడుతున్నారు. దానికి ఇట్లా చేయాలి అంటే పైసలు లేకనే మేము ఈ హాస్పిటల్కి వచ్చినాం. పైసలు ఉంటే మేము బయట చేపించుకుంటుండే. ఇప్పుడు అది అయినా కాకపోయినా పైసలు కట్టాలి, ఏవో కట్టాలంటే మేము ఏం చేయాలి ఇప్పుడు దీనికి? అంటే తారుమారు మీరు చేసినట్టే కదా. ఇప్పుడు అవుతుందో కాదో మీరు చెప్తున్నారు. ఆడు పోయినాక మీరు కాదంటే పైసలు మీరు కడతారని పోలీసులు ముందుకు వెళ్ళి అంటున్నారు. పైసలు లేకనే కదా మేము ఈ హాస్పిటల్కి వచ్చినాం. పైసలు ఉంటే బయట చేపించుకుంటుండే. సార్ ఇప్పుడు డిమాండ్ చేసేది ఏంటంటే మా బాబు మాకు కావాలి. ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేపిద్దామని నిన్నటి నుంచి మొత్తుకుంటారు. ఇప్పుడు దాదాపుగా నిన్నటి నుంచి ఇప్పటి వరకు అయినా డిఎన్ఏ టెస్ట్ చేసినా కానీ ఇప్పుడు ఆ డబ్బులు మీరు కట్టాలంటారు. ఆ డబ్బులే ఉంటే వీడికి రాము మేము. ఈరోజు గరిజిన ప్రశ్నలు ఇక్కడ వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. మా అమ్మాయి బాబు మాకు కావాలి అంతే. కళ్ళ ముంగలే ఇచ్చారు, గంట సేపు మేము ఉంచుకున్నాం. డబ్బులు అడిగిరు, 1200 అడిగింది. మా అమ్మాయి ఇచ్చేసింది, 1000 రూపాయలు ఇచ్చింది. ఇచ్చేసిన తర్వాత నేను టెస్ట్ చేసావు. మా బాబు మాకు కావాలని అదే డిమాండ్. ఎటు పోయి మా బాబు మాకు కావాలి, మా డిమాండ్ అదే. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ అందరూ కూడా తనకు సంబంధించిన బంధువులందరూ కూడా ఇక్కడ వచ్చి ధనాది దేవడం మనం చూస్తున్నాం. అయితే ఆరంభ వెర్షన్ చూసినట్లయితే ఎక్కడ ఎలాంటి ఈ మార్పిడి అనేది జరగలేదు. మేము ట్యాగ్ కూడా వేసాం. అయితే ఒకరిని పిలిస్తే ఒకరు వచ్చారు, దాంతో ఈ కన్ఫ్యూజన్ అనేది ఏర్పడింది అనేది ఆర్ఎంఓ చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ మాకు డిఎన్ఏ పరీక్షలు చేయించి మాకు న్యాయం జరిగించాలని ఇక్కడ చెప్తున్నారు. అయితే డిఎన్ఏ పరీక్షలకు మీరే పెట్టుకోవాలంటే మాకు అంత డబ్బులు ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తాం? గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే అవసరం ఏముంది? మేము ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకునే వాళ్ళం కదా అని ఇక్కడ చెప్తున్నారు. మొత్తానికి ఈ ఇష్యూని ఎట్లా సాల్వ్ చేస్తారనేది మనం ఎదురు చూడాల్సిందే. కెమెరామ్యాన్ ప్రమోద్తో రాజశేఖర్, హెచ్ఎం టీవీ, మెటర్నిటీ హాస్పిటల్, హైదరాబాద్.